ఓం మహాగణపతే నమః. డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక ఒకసారి మనం గమనించినట్టయితే, ఈ మాసంలో దాదాపు అన్ని గ్రహాలు దాదాపు స్వల్ప కాలంలో మనకు సంచారం చేసేటటువంటి గ్రహాల అన్ని మార్పులనేవి జరుగుతున్నాయి. మనం చూసుకున్నట్టయితే శుక్రుడు మారుతున్నాడు, రవి మారుతున్నాడు, కుజుడు మారుతున్నాడు, అదేవిధంగా మనకి బుధుడు కూడా మారుతున్నాడు. ఇక గురువు కూడా ముఖ్యంగా ఈ మాసంలో మన కర్కటక రాశి నుంచి మళ్ళీ మిథున రాశిలోకి కూడా సంచారం చేస్తున్నాడు. ఈ విధంగా మనకు చాలా గ్రహాల యొక్క మార్పులు అనేవి మనకు ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారంలో కుజుడు మార్పు, అదేవిధంగా దాదాపు మనకి మూడవ వారంలో శుక్రుని యొక్క మార్పు, రెండవ వారంలో రవి మార్పు, అదేవిధంగా బుధుని యొక్క మార్పులు కూడా మనకు ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ యొక్క మార్పులన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శుక్రుడు వీరికి మనకి వృశ్చిక రాశి నుంచి మనకు ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. రవి కూడా వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి సంచారం చేస్తున్నాడు. కుజుడు వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి, బుధుడు మనకి తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. అయితే ఈ సంచారాలన్నింటినీ మనము పరిగణలోకి తీసుకొని ఈ మాసంలో ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము. కుంభరాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే, కుంభరాశి వారికి కూడా చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుజుడు, శుక్రుడు, బుధుడు, రవి ఈ గ్రహాలన్నీ కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే కలుగజేస్తున్నాయి. కాబట్టి మీకు అన్ని గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది కాబట్టి, గురు యొక్క గ్రహం యొక్క అనుకూలత కూడా ఉంటుంది కాబట్టి చాలా చక్కటి ఫలితాలే ఈ మాసం మొత్తము మీకు కలుగుతాయి. ముఖ్యంగా కుజుడు దశమ లాభస్థానంలో సంచారం చేస్తాడు. ఆరోగ్య విషయంలో చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యము కనుక ఇబ్బంది పడుతున్నట్టయితే ఇప్పుడు ఆరోగ్య విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి వారికి కుజుడు దశమాధిపతి, అదేవిధంగా తృతీయాధిపతి. అంటే ధైర్యంతో ముందుకు వెళ్ళడం వల్ల మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు పనిచేసే చోట మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి లాభదాయకంగా ఉంటుంది. అనుకూలంగా మీరు వృత్తిలో ధనలాభము పొందేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించినటువంటి అవకాశాలు కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. ధైర్యంగా రిస్క్ తీసుకొని ముందుకు వెళ్తారు, తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ధనానికి మనకు ఈ భూములకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా సహోదరులతో కూడా ఆనందంగా సఖ్యతగా మెలిగేటటువంటి అవకాశాలు మన కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా శుక్రుడు కూడా చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తున్నాడు. శుక్రుడు వీరికి 4వ అధిపతి కాబట్టి వాహనానికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా సౌఖ్యము, సుఖము ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అన్నది మనకి ఈ శుక్రుని వల్ల కలుగుతుంది. అయితే ఏదైతే ఉన్నత విద్య పఠించే వారికి కూడా చాలా బాగుంటుంది. ప్రాథమిక విద్యను అభ్యసించే వారికి చతుర్థ స్థానము విద్యకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ మాసంలో మీకు విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. రవి దశమ స్థానంలోనూ లాభస్థానంలోనూ సంచారం చేస్తున్నాడు. ముఖ్యంగా రవి కుంభరాశి వారికి సప్తమాధిపతి. అంటే వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, పార్ట్నర్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. రవి సదాగా దశమ స్థానంలో ఉన్నాడు, దిగ్బలి కాబట్టి రవి చాలా బలంగా ఉంటాడు. వివాహానికి సంబంధించినటువంటి విషయాల్లో, వివాహ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా అనుకూలంగా మనకు ఉంటుందని చెప్పవచ్చు. అంతేకాకుండా పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు. వృత్తిలో అన్నింటా విజయం అనేది ఉంటుంది. మీ యొక్క సహోద్యోగులు కూడా సహాయ సహకారాలు అందిస్తారు. పనికి తగినటువంటి ఫలితము లభిస్తుంది. ధనలాభం కనిపిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా సంతోషంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా గురువు వల్ల కూడా సంతానం అనేది మీకు కలుగుతుంది. అందువల్ల పంచమ స్థానంలోకి గురువు యొక్క సంచారం ఉంటుంది. ఇప్పటి నుంచి దాదాపు మే, జూన్ వరకు కూడా మీకు చాలా చక్కటి ఫలితాలు ఈ గురుగ్రహం వల్ల మనకు కుంభరాశి వారికి చూడవచ్చు. సంతానం లేని వారికి సంతానం కలగడము, విద్యార్థులు స్కూల్లో చక్కటి ప్రోగ్రెస్ అనేది ఉండడము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి ఈ రాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మనకి ఈ రాశి వారికి ఉన్నటువంటి డిసెంబర్ మాసంలో ఫలితాలు. మనము పరిహారాలు ఈ మాసంలో గనక ఎలాంటి పరిహారాలు తీసుకుంటే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయో చూసుకున్నట్టయితే, ముఖ్యంగా మనకు ద్వాదశ రాశుల వారిలో మేషరాశి, వృషభం, సింహరాశి,
అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. మేషరాశి, వృషభ రాశి, సింహరాశి, అదేవిధంగా వృశ్చిక రాశి, ధనస్సు రాశి, మకర రాశి. ఈ రాశుల వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాలు రవికి, కుజునికి, ఈ 2 గ్రహాల యొక్క పరిహారాలు కనుక మీరు ఈ మాసంలో చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే ఆ పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి. ప్రతి ఆదివారము లేదా సూర్యోదయము ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వీరు ఏదైతే మనము రవికి సంబంధించినటువంటి మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే ఈ రాశుల వారికి రవి వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. అదేవిధంగా రవివారం అంటే ఆదివారం రోజు ఫాస్టింగ్ ఉండడం కూడా చక్కటి ఫలితాలు వీళ్ళకు కలగజేస్తాయి. ముఖ్యంగా శివుణ్ణి కూడా మీరు పూజించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా రవితో పాటుగా మనం కుజుణ్ణి కూడా ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా కుజునికి సంబంధించినటువంటి మంత్రాలు కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఓం క్రాం క్రీం క్రౌం కుజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇది కుజుని యొక్క బీజ మంత్రము. దీనివల్ల మనకి కుజునికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలున్నా కూడా తొలగిపోతాయి. ఈ మాసంలో మీకు కుజుడు కూడా అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ఈ మంత్ర పఠనము 108 సార్లు కనుక పఠించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ప్రతి మంగళవారము హనుమంతుని పూజించినట్టయితే మంచి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. కుజునికి ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి హనుమంతుడు కూడా మనకు చక్కటి ఫలితాలను కలుగజేస్తాడు. ఇక చూసినట్టయితే ముఖ్యంగా మనకి ప్రతి మంగళవారం హనుమంతుని పూజ, అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రాన్ని కూడా పఠించినట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక మిథున రాశి వారు, కర్కటక రాశి వారు, కుంభరాశి వారు, ఈ 3 రాశుల వారు యొక్క ఫలితాలు వీరి యొక్క పరిహారాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి శుక్రుడు అంతగా అనుకూలంగా లేడు కాబట్టి శుక్రుడు యొక్క పరిహారాలు చేసుకున్నట్టయితే 3 రాశుల వారికి చాలా చక్కగా ఉంటుంది. శుక్రునికి సంబంధించినటువంటి పరిహారాలు చూసుకున్నట్టయితే శివుణ్ణి, పార్వతిని, శివ పార్వతులను పూజించడం వల్ల ఈ మాసంలో ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా సోమవారము బిల్వ పత్రాలతో కానీ పాలతో కానీ శివుణ్ణి అభిషేకించడం వల్ల మంచి ఫలితాలు అనేవి ఈ రాశుల వారికి కలుగుతాయి. అదేవిధంగా వీరు శుక్రుని యొక్క బీజమంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని రోజుకి 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. చూసుకున్నట్టయితే మనకు చివరిగా మిగిలిన 2 రాశులు కన్యారాశి, తులారాశి. ఈ కన్యారాశి, తులారాశుల వారికి ముఖ్యంగా బుధునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా బుధవారం రోజు ముఖ్యంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడము లేదా మహావిష్ణువును ఆరాధించడము వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశుల వారికి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకి ఈ 12 రాశుల వారికి ఈ డిసెంబర్ మాసంలో ఉన్నటువంటి పరిహారాలు. ఇక మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.